హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కొత్తగా వీడియో చేసిన మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అయితే ఆ జాబ్ యొక్క ప్లేలిస్ట్ అయితే మన ఛానల్లో ఉంటుంది. వెళ్ళి యాక్టివేట్ చేసుకుంటే ఆ జాబ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అయితే అందులో ఉంటాయి గైస్. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు, ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. 23rd అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఆన్లైన్ స్టార్ట్ అయిపోయింది గైస్, January 23rd. ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరు ఉంటే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. నేను ఆల్రెడీ అప్డేట్ ఇవ్వడమే లేట్ ఇక్కడ. ఇంకా మీరు ఫాస్ట్గా అప్లై చేసుకోండి గైస్, ఎందుకంటే లాస్ట్లో సర్వర్ అయితే బిజీ అయిపోతుంది కాబట్టి అప్పుడు సర్వర్ స్లో ఉండడం వల్ల మీ అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేయడం జరగదు అండ్ రిజెక్ట్స్ కూడా అవ్వడం జరుగుతూ ఉంటాయి. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి గైస్. మెయిల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడైతే మీకు పూర్తిగా నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, PDF చూపిస్తూ మన స్క్రీన్ పైన. గైస్ మీకు ఒక పాయింట్ చెప్తాను, చూడొచ్చు. నేను స్క్రోల్ చేస్తున్న ప్రతి పాయింట్ గమనించండి మీరు, ఎందుకంటే ఆ పాయింటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లేదా మీకు అర్థం కాదు ఏం చూపిస్తున్నాను ఏం చెప్తున్నాను అనేది, మీకు అక్కడ డౌట్ ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు ఆ డౌట్ని అయితే క్లియర్ చేయడం జరుగుతుంది వెంటనే. ఇప్పుడైతే PDF చూసేవచ్చు గైస్ మీరు. వ్యూవర్స్, నేను స్క్రోల్ చేస్తున్న పాయింట్ అందరికి కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం డేట్స్ అయితే చూసుకోవచ్చు. December 28th అయితే 2024లో మనకి నోటిఫికేషన్ పడుతుందని అయితే ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. మనకి January 2025 22nd అయితే ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. అండ్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ స్టార్ట్ అయింది 23rd 1st 2025 అయితే స్టార్ట్ అయింది గైస్. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్లోజింగ్ డేట్ వచ్చేసి 22nd అయితే క్లోజ్ అయితే అయిపోతుంది, February 22nd 2025. అండ్ మనకైతే పేమెంట్ ఆప్షన్ అయితే 2 days ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు స్క్రోల్ చేస్తున్న పాయింట్ మీరు గమనించవచ్చు. 24 February 2025 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది పేమెంట్ చేసుకోవడానికి. అప్లికేషన్ అయితే ముందు సబ్మిట్ చేశాను గైస్, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా. అండ్ మన ఛానల్ నుంచి అప్లికేషన్స్ పెట్టడం జరుగుతుంది, వాటి గురించి మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి గైస్. అండ్ కరెక్షన్స్ డేట్ కూడా మీకు ఇప్పుడు చూపించడం జరిగింది కదా. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, ఫుల్ వేకెన్సీ అయితే టోటల్ వేకెన్సీ 3,238 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్న పాయింట్ చూడవచ్చు మీరు. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనం పే లెవెల్ అయితే చూసుకోవచ్చు గైస్. పే లెవెల్ వచ్చేసి 18,000 ఇనిషియల్గా అయితే ఉండడం జరుగుతుంది, ఇనిషియల్ పే లెవెల్. అండ్ ఇక్కడ మనం ఏజ్ వచ్చేసి చూసుకోవచ్చు, 18 to 36 years మధ్యలో ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి, వాటి గురించి నేను తర్వాత వచ్చిన పాయింట్స్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నోట్ అనే పాయింట్ ఇవ్వడం జరిగింది కదా, ఆ పాయింట్ మీరు కరెక్ట్గా గమనించవచ్చు. స్క్రోల్ చేస్తున్నాను కదా గైస్, అది కరెక్ట్గా గమనించండి. అండ్ ఏజ్ లిమిట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 18 years అనేది 1st January 2025 లోపు 18 years అయితే వచ్చి ఉండాలి గైస్. ఇక్కడ మనం మెడికల్ వచ్చేసి చూసుకుంటే మాత్రం A2లో మనకి విజువల్టీ అయితే చెక్ చేయడం జరుగుతుంది. 6/9 అయితే మనకి వితౌట్ గ్లాసెస్ విత్ గ్లాసెస్ అయితే చెక్ చేయడం జరుగుతుంది గైస్, ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసేద్దాం మనం. అండ్ A3లో వచ్చేసి 6/9 0.6 0.6 అని ఇయర్ వర్షన్లో అయితే చెక్ చేయడం జరుగుతుంది. అండ్ B1 B2 C1 C2 ఇలా ఎక్కువ ఐకి అయితే ఎక్కువ మెడికల్ అయితే చెకప్ అయితే జరుగుతుంది గైస్, ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ మీకు ఇప్పుడు చెప్పబోతుంది ఏంటంటే, అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి గైస్, లేదైతే నేపాల్ సిటిజన్ అయినా అయి ఉండే పర్లేదు గైస్, లేదా భూతాన్ సిటిజన్ అయినా, ఈ 3 ఇట్లా ఏదో ఒకటి అయి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు గైస్. లేని పక్షాన ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులైతే అవ్వరు గైస్. మనం చూసుకోవచ్చు, దీనికి ఏజ్ రిలాక్సెన్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా గైస్. ఆల్రెడీ మీకు ఏజ్ గురించి అయితే మీకు చెప్పడం జరిగింది కదా. ఏజ్ రిలాక్సెన్స్ వచ్చేసి చూసుకుంటే OBC వాళ్ళకి 3 years అయితే ఇవ్వడం జరిగింది, అంటే 36 + 3 అంటే 39 years వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ SC ST వాళ్ళకి 5 years అయితే ఇవ్వడం జరిగింది, అంటే 36 + 5 years అంటే 41 years వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలా ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఆల్రెడీ ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళకి +6 years అయితే యాడ్ చేసుకోండి. అలా మిగతా వాళ్ళు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు గైస్. మిగతా కింద PWD క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి వేరేగా వాళ్ళకి సపరేట్గా ఉన్నారు. నేను ఇప్పుడు స్క్రోల్ చేస్తున్న ఆ పాయింట్స్ మీరు చూడొచ్చు, అది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కౌంట్ చేసుకోండి గైస్ మీ ఏజ్.
అండ్ ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th ఉంటే సరిపోతుందని ఆల్రెడీ చెప్పాను కదా. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమున్నా సరే ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ ఏమున్నా సరే మీరు యాడ్ చేయండి గైస్. ఓన్లీ 10th అని చెప్పి 10th పరంగా పెట్టవద్దు, ఎందుకంటే మీకు ఎక్స్ట్రా మార్క్స్ అనేవి కలడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ ఫీజు చూసేసుకోవచ్చు. మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి చూసుకుంటే 500 అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి చూసుకుంటే 250 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనం మెయిల్ క్యాండిడేట్స్కి మెయిన్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 500 ఉంది కదా గైస్. మన నెట్ సెంటర్కి వెళ్తే అలా కానీ 700 తీసుకోవడం జరుగుతుంది వితౌట్ రిజిస్ట్రేషన్తో వెళ్తే. అండ్ విత్ రిజిస్ట్రేషన్తో వెళ్తే 600, 650 తీసుకుంటారు గైస్. ఇక్కడ మన ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 450 to 400 అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇది కరెక్ట్గా గమనించవచ్చు. అండ్ మన ఛానల్ నుంచి అప్లికేషన్స్ పెట్టడం జరుగుతుందని చెప్పాను కదా. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ అడ్మిన్ నెంబర్కి వెంటనే మెసేజ్ చేయండి. అండ్ లాస్ట్లో మీకు అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ వచ్చేసి చూసుకుంటే టోటల్ 90 minutes అయితే ఉండడం జరుగుతుంది మనకి ఎగ్జామినేషన్ డ్యూరేషన్. దీనిలో వచ్చేసి జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఇవైతే ఉండడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్కి అయితే ఈ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. 25 జనరల్ సైన్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ 25 ఉంటాయి, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అయితే 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేస్తే 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ 100 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది గైస్. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, దీనికి 1/3 అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే చూసేసుకోవచ్చు. 35 kgs వెయిట్ అయితే క్యారీ చేస్తూ 100 meters 2 minutesలో అయితే రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి మాత్రమే ఛాన్స్ అవ్వడం అయితే జరుగుతుంది, ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రం గైస్ నేను చెప్పింది ఇప్పుడు. అండ్ 1000 meters 4 minutes 15 seconds అయితే కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కూడా మెయిల్ క్యాండిడేట్స్కి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇప్పుడు చూసుకున్నట్టయితే 20 kgs బ్యాగ్ అయితే క్యారీ చేస్తూ 100 meters within 2 minutesలో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బ్యాగ్ ఎక్కడ దించకూడదు గైస్. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు 1 km అయితే 5 minutes 40 secondsలో అయితే కంప్లీట్ చేయాలి. మేల్స్ అండ్ ఫీమేల్స్ సేమ్ ఈవెంట్స్ గైస్, కానీ టైమింగ్స్ మాత్రం ఫీమేల్స్కి ఎక్కువ ఇవ్వడం జరిగింది, అంతే, ఇంకేం లేదు. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. మీరు ఈ పాయింట్ గమనించవచ్చు గైస్. ఫిజికల్లీ డిసేబిలిటీ క్యాండిడేట్స్కి ఈవెంట్స్ అయితే ఉండదు గైస్, మీరు కరెక్ట్గా గమనించవచ్చు. జస్ట్ ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయితే వీళ్ళు డైరెక్ట్ మెడికల్కి అయితే క్వాలిఫై అయిపోతారు. జస్ట్ ఎగ్జామ్ మాత్రమే వీళ్ళకి ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండదు వీళ్ళకి, ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు గైస్. ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి గైస్, 10th పాస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా. అండ్ ఇప్పుడు మీకు కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి గైస్. వ్యూవర్స్, ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి పాయింట్ మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు వీడియోని స్కిప్ చేసి ఉంటే నేను ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను, దాన్ని ఫాలో అయిపోండి. అండ్ 10th పాస్ అయి ఉంటే ఈ నోటిఫికేషన్కి అందరూ ఎలిజిబుల్. అండ్ 18 to 36 years మధ్యలో ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు గైస్. యాజ్ పర్ January 1st 2025 అప్పటిలోగా 18 years వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవుతుంది, ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. అండ్ మన ఛానల్ నుంచి అప్లికేషన్స్ పెట్టడం జరుగుతుంది గైస్. ప్రతి ఒక్కరు మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి గ్రూప్లో యాడ్ అయిపోయి అడ్మిన్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీ అప్లికేషన్ అయితే పెట్టడం జరుగుతుంది యాజ్ పర్ ఛార్జెస్గా. అండ్ ఎలాంటి తప్పులు వచ్చినా సరే మేమే బాధ్యులం. మ్యాక్సిమం ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే మీ అప్లికేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఎలాంటి మిస్టేక్స్ వచ్చినా కరెక్షన్స్కి అమౌంట్ మేమే పెట్టుకొని మీ అప్లికేషన్ అయితే కరెక్షన్స్ చేయడం జరుగుతుంది గైస్, ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. ఇలాంటి ఆఫర్ మీకు ఎక్కడ ఇవ్వరు. ఒకవేళ మీరు ఎవరైనా తప్పు పెట్టినా సరే నెక్స్ట్ మళ్ళీ కరెక్షన్స్ మీ అమౌంటే మీరు పెట్టుకోవాలి. కానీ ఇది మాత్రం నేను చెప్తున్నాను కదా, ఒకవేళ తప్పులు పెడితే మా ఛానల్ నుంచి మీకు పెట్టడం జరుగుతుంది కరెక్ట్గా. అండ్ నెక్స్ట్ ఇంకా మన వీడియోని షేర్ చేయండి గైస్, ఎందుకంటే అప్లై చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు, ప్రతి క్యాండిడేట్, ప్రతి యాస్పిరెంట్ అప్లై చేసుకోవటానికి కోరుకుంటున్నాను. వెంటనే వీడియోని షేర్ చేయండి గైస్. జై హింద్ గైస్.